ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లని భారీగా తగ్గించిందండి. దాదాపుగా 25,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఆఫర్ చేసింది. మన సబ్స్క్రైబర్లో చాలా మంది ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవచ్చా లేదా అని ప్రశ్న అయితే అడుగుతున్నారు. మీ ప్రశ్నకి నేను ఈ వీడియోలో సమాధానం చెప్తానండి. అయితే నేను మీ ప్రశ్నకి 2 నిమిషాల్లో అయితే సమాధానం చెప్పలేను, కొంచెం టైం అయితే పడుతుంది. సో ఈ వీడియోని మీరు పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీరు సరైన డెసిషన్ తీసుకోలేరు. ఫుల్గా వీడియో చూస్తే కనుక మీ ప్రశ్నకి సమాధానం అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. అలానే మీరు కనుక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకున్నట్లయితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. అయితే మన వీడియో టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నేను మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను. ఇది మన సబ్స్క్రైబర్లు నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఈ కామెంట్లో ఏముందంటే, ఈ కస్టమర్ ఓలా S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ రీసెంట్గా కొన్నారంట, 380 కిలోమీటర్లు తిరిగారు. సిస్టమ్ ఇష్యూ రీబూట్ నౌ అనే ఒక ఎర్రర్ వస్తుంది. స్కూటర్ ఆగిపోయిందంటే దాంతో పోర్టర్ యాప్ ద్వారా స్కూటర్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే మోటార్ రిపేర్ వచ్చింది, రీప్లేస్మెంట్ చేస్తున్నాం అని చెప్పారు. అలానే ఓలా యాప్లో హబ్ మోటార్ అసెంబ్లీ కాస్ట్ అని చెప్పి 18,795 రూపాయలని చూపించింది. ఈ పర్సన్ రోజుకి కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాను అన్నారు. తనకే కాకుండా ఇంకో 3 కస్టమర్లు కూడా ఇదే పరిస్థితి అని కామెంట్ పెట్టారు. అసలు ఓలా కంపెనీ వాళ్ళు తయారు చేసిన BLDC హబ్ మోటార్ 380 కిలోమీటర్లకే పోవడం ఏంటి? పైగా ఈ BLDC మోటార్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అయితే కాదు, గత 30 సంవత్సరాల నుండి మన ఎలక్ట్రిక్ స్కూటర్స్లో అయితే యూజ్ చేస్తున్నారు. పైగా మనకి ఈ నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్లో, పెద్ద బ్రాండ్స్ కూడా కాదు, నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్లోనే దాదాపుగా BLDC హబ్ మోటార్ స్కూటర్లు 4-5 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మార్కెట్లో అయితే తిరుగుతున్నాయి. మరి అటువంటిది కేవలం ఈ కస్టమర్ ఒక 30 కిలోమీటర్లు తిరిగితేనే BLDC హబ్ మోటార్ ప్రాబ్లం రావడం ఏంటి? దీన్ని అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సీరియస్గా దీన్ని కన్సిడర్ చేసి దీనికి సంబంధించిన రిజర్వేషన్ అయితే ఇవ్వాలి. మన సబ్స్క్రైబర్ ఎవరైతే కామెంట్ పెట్టారో మీరైతే దిగులు పడకండి. మీరైతే 18,000 రూపాయల బిల్లు అనేది చూపిస్తున్నారు, అది వారంటీ కింద క్లెయిమ్ అయిపోతుంది. మోటార్కి వారంటీ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే దాన్ని రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఈ రిపేర్ అయ్యే టైం ఏదైతే ఉంటుందో కస్టమర్కి కొంచెం ఇబ్బందే. ఈ టైంలో తన సొంత డబ్బులతో మిగిలిన ఖర్చులు, రోజువారీ ప్రయాణానికి అనేది డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి. ఇన్ కేసు ఒకవేళ కంపెనీ వాళ్ళు రీప్లేస్మెంట్ అడిషనల్ డబ్బులు కట్టాలంటే కనుక మీరు మాకు కామెంట్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో మేము డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి, మీకు కావాల్సిన హెల్ప్ అయితే చేస్తాము. ఖచ్చితంగా ఏ ఎలక్ట్రిక్ 2-వీలర్కి, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్కైనా ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇలా సబ్సిడీ వచ్చే స్కూటర్కి మినిమం సంవత్సరం పాటు మోటార్కి అనేది వారంటీ ఇస్తున్నారు. కాబట్టి మీకు ఆ మోటార్కి సంబంధించిన ఇష్యూ అని ఉంటే దానికి అనేది రీప్లేస్మెంట్ అనేది చేసి ఇవ్వాల్సిందే. ఈ మోటార్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకోండి. వీడియో చివరిలో మరొకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఒకసారి చూద్దాం. నిన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఫస్ట్ మోడల్ ఓలా S1 Pro Gen 2 వేరియంట్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొన్నటి వరకు 147,500 రూపాయలుగా ఉంది. ఇప్పుడు 17,500 రూపాయలు తగ్గించి 130,000 రూపాయలకి ఓలా S1 Pro Gen 2 మోడల్ని కస్టమర్కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి వచ్చి రేంజ్ 195 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 180 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక రెండో మోడల్ ఓలా S1 Air. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు మొన్నటి వరకు 120,000 రూపాయలుగా ఉంది. 15,000 రూపాయలు తగ్గించి 105,000 రూపాయలకి ఓలా S1 Airని కస్టమర్స్కి అందజేస్తున్నారు. ఇక దీనికి రేంజ్ వచ్చి 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఎకో మోడ్లో క్లెయిమ్ చేస్తున్నారు. ఇక మూడోది ఓలా S1 X+ మోడల్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు మొన్నటి వరకు 110,000 రూపాయలుగా ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్ రేట్ని ఏకంగా 25,000 రూపాయలు తగ్గించి 85,000 రూపాయలకి ఇస్తామని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రకటించారు. కాకపోతే ఇందులో చిన్న లాజిక్ ఏంటంటే, మొన్నటి వరకు నిజానికి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంది, 90,000 రూపాయలకి ఉంది. దాన్ని ఆధారంగా తీసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తగ్గించింది 5,000 రూపాయలు మాత్రమే. కానీ ఒరిజినల్ ప్రైస్, ఇనీషియల్గా పెట్టిన ప్రైస్ ప్రకారం అయితే మాత్రం 25,000 రూపాయలు తమ డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా వీళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు అయితే ఉంది. ఇక S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా స్పెసిఫికేషన్స్ 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఎకో మోడ్లో. దీనికి తోడుగా 2 వారాల క్రితం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీని ఉచితంగా ప్రకటించారు. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏదైతే తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వడం, అలానే 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ మీద ఈవీ ఇండస్ట్రీ స్పందన ఏంటి? పచ్చిగా చెప్పాలంటే మర్చిపోతుంది అసలు ఇండస్ట్రీలో. అసలు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎలా ఇవ్వగలుగుతుంది? మేము వ్యాపారాలు చేసుకోవాలా వద్దా అనేది రెస్పాన్స్గా ఉంది. నిజంగా చెప్తున్నా, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్పెసిఫికేషన్స్ కానీ ఫీచర్స్ కానీ ఈ ప్రైస్లో దడిదాపుల్లో ఏ కంపెనీ కూడా ఇంత తక్కువ రేట్కి ఇన్ని ఫీచర్స్ అయితే ఇవ్వట్లేదు. మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు
ఇంత తక్కువ రేట్కి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వడానికి కారణాలు ఏంటి? దీనికి మూడు కాదు 4 కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ 4 కారణాలు ఏంటో చెక్ చేద్దాం. ఫస్ట్ కారణం చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ కింద ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇస్తుంది. అందులో ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి మ్యాక్సిమం వస్తే 22,500 రూపాయల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లకి సబ్సిడీ అనేది అందజేస్తుంది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీలతో పాటుగా PLI స్కీమ్ కింద అడిషనల్గా సబ్సిడీ అనేది గ్రాంట్ అయింది. ఈ PLI స్కీమ్ ద్వారా వీళ్ళ ఓలా S1 Pro Gen 2 మోడల్కి S1 Air మోడల్కి ఒక 13% అడిషనల్గా సబ్సిడీ వస్తుంది. అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏదైతే PLI స్కీమ్ ద్వారా వస్తున్న సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని కస్టమర్లకు ఇస్తున్నారని మనం భావించవచ్చు. అంటే ఆ 13% వీళ్ళు ఓవరాల్ సేల్స్ మీద మనం అనలైజ్ చేసుకున్నట్లయితే S1 Pro Gen 2 వేరియంట్కి దాదాపుగా 19,000 రూపాయలుగా ఉంది అడిషనల్గా వచ్చేది. అలానే S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్కి దాదాపుగా 15,600 రూపాయలుగా ఉంది. సో మీరు ఇప్పుడు కంపెనీ వాళ్ళు ప్రకటించిన సబ్సిడీ కొత్త ప్రైజెస్ చూసుకున్నట్లయితే S1 Pro Gen 2 వేరియంట్కి 17,500 రూపాయలు తగ్గింది. S1 Air మోడల్కి మనకి 15,000 రూపాయలు తగ్గింది. సో దాన్నే వీళ్ళు కస్టమర్లకి ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో అడిషనల్ సబ్సిడీని కస్టమర్లకి ఇచ్చారని అనుకుంది. ఇది ఫస్ట్ విషయం. ఇక రెండో కారణం, ఇండస్ట్రీ వర్గాల టాక్ ఏంటంటే నష్టమైనా పర్లేదు, ఇండస్ట్రీలో ఎక్కువ సేల్స్ మేమే చేయాలి కాబట్టి తక్కువ రేటుకైనా సరే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తక్కువ రేటుకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అందజేస్తున్నారని చెప్పి ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన రెండో అభిప్రాయం. ఇక మూడో అభిప్రాయం ఏంటంటే త్వరలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓ పెట్టబోతున్నారు. అంటే స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి వీళ్ళకి ఏదైతే స్టాక్ మార్కెట్లో మంచి ప్లస్ పాయింట్ ఉంటుంది, తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ వాహనాలకి అందిస్తున్నట్లయితే సేల్స్ బాగా పెరుగుతాయి. దాన్ని ఆ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకోవడానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తక్కువ రేటుకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇప్పుడు అందిస్తున్నారని చెప్పి ఇండస్ట్రీ వర్గాల నుంచి మరొక వాదన. ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీస్ ఏదైతే ఉందో ఇది మార్చి 31వ తారీఖున ఎండ్ అయిపోతుంది. లేదంటే ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ లోపల ఫండ్స్ ఉంటే కనుక ఎక్స్టెండ్ చేస్తాం, లేకపోతే అక్కడతో ఫేమ్ 2 స్కీమ్ అయిపోతుందని చెప్పారు. అందువల్ల ఒకవేళ సేల్స్ బాగా పెంచుకుంటే కనుక మెజారిటీ సబ్సిడీని ఆ కంపెనీ పిండుకోవచ్చు. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తక్కువ రేటుకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తే ఫేమ్ 2 స్కీమ్లో ఉన్న సబ్సిడీ ఏదైతే ఉందో మెజారిటీ భాగం వీళ్ళు తీసుకోవచ్చనే ఉద్దేశంతో తక్కువ రేటుకే స్కూటర్ని ఇచ్చి రాబోయే రోజుల్లో ఎలాగో సబ్సిడీలు ఉండవు కాబట్టి దాన్ని ఇప్పుడు అడిషనల్గా తీసుకుంటే అది కవర్ చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు అనేది 4వ వాదన. ఇవన్నీ చూసిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు కొనాలా వద్దా? నేనైతే ఒక విషయం మీకు క్లారిటీ ఇవ్వలేదండి. ఇప్పటి వరకు అయితే నేను ఓలా S1 Pro Gen 2 వేరియంట్ కానీ, ఓలా S1 Air కానీ, అలానే ఓలా S1 X, ఓలా S1 X Plus వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రివ్యూ అయితే చేయలేదండి. నేను ప్రీవియస్గా ఓలా S1 Pro Gen 1 వేరియంట్ మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చేశాను. అందువల్ల నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రివ్యూ చేసిన ఒపీనియన్ అయితే నేను ఇవ్వలేను. కాకపోతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ S1 Airకి కానీ, S1 X Plusకి కానీ, లేకపోతే S1 Pro Gen 2 వేరియంట్కి వేలాదిగా కస్టమర్లు ఉన్నారు కాబట్టి, పైగా ఆ ఎగ్జిస్టింగ్ కస్టమర్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ, ఎక్స్ ప్లాట్ఫామ్స్లో కానీ, ఇలాగ సోషల్ మీడియాలో కానీ దానికి అడిషనల్గా మన ఛానల్లో కామెంట్స్ పెట్టడం కానీ, మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి తమ యొక్క ఫీడ్బ్యాక్ని షేర్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి యొక్క రియల్ లైఫ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ని తీసుకుని మీకైతే నేను ఒక సమాధానం చెప్తున్నాను. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ప్రైజు 8 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ కంపెనీ గురించి ఎంత పాజిటివ్ అయిందంటే వాళ్ళకి ఒక కొండంత పాజిటివ్నెస్ వచ్చింది. కాకపోతే ఈ రోజుకి సర్వీస్లో అంతే నెగిటివ్ కానీ అంతే క్వైట్ ఆపోజిట్లో సర్వీస్ విషయంలో అయితే ఓలా ఎలక్ట్రిక్ ఉంది. సర్వీస్ విషయంలో ఈ రోజుకి కస్టమర్లు అయితే స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు నేను మీకు దానికి రియాలిటీలో ఎక్స్ యాప్ ఓపెన్ చేసి ఎక్స్ యాప్లో మనకి ఓలా S1 X అని నేను టైప్ చేశాను. మీకు ఒక వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి. ఓలా S1 X అని జస్ట్ నేను టైప్ చేసి లేటెస్ట్ ట్యాబ్లోకి వెళ్తే ఒక నోషన్ పార్ట్ నేను స్క్రోల్ చేశానండి. దాదాపుగా రీసెంట్గా కొన్ని S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ ఓనర్స్ నుంచి ఎక్కువ మంది సమస్యల గురించే అక్కడ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఒక కస్టమర్ ఏమో మోటార్ సంబంధించిన థ్రాటల్ ఇష్యూ అని చెప్తున్నారు, ఒక కస్టమర్ ఏమో సర్వీస్ ఇష్యూ అని చెప్తున్నారు, ఒక కస్టమర్ ఏమో వచ్చిన రేంజ్ అనేది రావట్లేదు, కంపెనీ వాళ్ళు ఇచ్చిన రియల్ రేంజ్ ఏదైతే ఉందో అది మాకు రావట్లేదు అని చెప్తున్నారు, సర్వీస్ అనేది ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు, సాఫ్ట్వేర్ గ్లిచెస్ వస్తున్నాయని చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే S1 X వేరియంట్ సంబంధించి అయితే రీసెంట్గా కానీ ఇప్పుడు మీరు కూడా ఇప్పుడే ఎక్స్ యాప్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఆ పేరుని టైప్ చేస్తే ఓలా S1 X ఎక్కువ మంది అయితే మాత్రం
ఇష్యూస్ ఉన్నట్టుగానే ఎక్కువ మంది ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. వీడియో స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోమని. ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాను. S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కస్టమర్లు అయితే మాత్రం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టుగా అయితే మాత్రం క్లియర్గా వాళ్ళ ఫీడ్బ్యాక్లో అయితే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ S1 Pro Gen 2 వేరియంట్లో PMSM మోటార్ యూస్ చేస్తున్నారు. అలానే S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో BLDC హబ్ మోటార్ యూస్ చేస్తున్నారు. ఈ మోటార్ తేడా వల్లే ఇది జరుగుతుంది అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే లేదు. కానీ ప్రజెంట్ అయితే S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కొన్ని మోటార్స్ ఇష్యూ ఉన్నట్టుగా మనకి X ప్లాట్ఫామ్లో ఆల్ ఓవర్ ఇండియా సంబంధించిన కస్టమర్స్ సంబంధించిన ఫీడ్బ్యాక్ ఉంది. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏదైతే కామెంట్ పెట్టారో దానికైతే ఇది ఒక జడ్జ్మెంట్, దానికైతే కాస్త జస్టిఫికేషన్ అయితే చేస్తుంది. ఇవన్నీ గమనించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకోవచ్చా లేదంటే సర్వీస్ పరంగా అయితే కాస్త రిస్క్ అనే చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు తక్కువ, కాకపోతే సర్వీస్లో ఎన్ని ఇబ్బందులు కాబట్టి మన పర్పస్ సర్వ్ చేస్తుందా లేదని నేను చెక్ చేసుకుంటాను. సో ఓకే, మన బడ్జెట్లో ఓకే తక్కువ రేటుకి వచ్చినా నా పర్పస్ రోజుకి కిలోమీటర్లు తిరుగుతుందా లేదా. ఉదాహరణకి వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటరు, లేకపోతే మనకి ఫ్రాంక్లిన్ ఇవి పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటరు, మనకి తొన్నవాళ్ళ ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటరు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకుంటే కనీసం నాకేమైనా సర్వీస్ ఇబ్బందులు వస్తే మన షోరూమ్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది. మళ్ళీ అది ఈ ఓలాకి సంబంధించి తీసుకునే సర్వీస్ ఇబ్బందులు వచ్చి సర్వీస్ యాప్లో క్యా హై జీ బోలియే ఇవన్నీ మనకి పని అవుతుందో తెలియదు. సో ఓవరాల్గా అయితే సర్వీస్ అనేది మేజర్గా అయితే గమనించుకోవాలి. ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందైనా వన్స్ ఇష్యూ రాకముందు వరకు బాగానే ఉంటుంది. వచ్చిన తర్వాతే మనకి అసలైన ఇబ్బందులు ఏంటో తెలుస్తాయి. ఇక రెండో కోణంలో ఆలోచిస్తే ఓలా ఇస్తున్న ఫీచర్లు ఇతర ఏ కంపెనీలు అయితే మార్కెట్లో ఆఫర్ చేయట్లేదు. పైగా ఇంత తక్కువ బడ్జెట్లో ఇతర ఏ కంపెనీలు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేయట్లేదు. సో నాకు ఫీచర్లే ముఖ్యం, నాకు చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా పర్లేదు, నేను సర్వీస్ కొంచెం వెయిట్ చేస్తాను, నాకు ఇబ్బంది లేదైతే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకోవచ్చు. మన ఛానల్లో ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే అది ఓలా ఎలక్ట్రిక్ స్కూటరు లేకపోతే సమ్ ఎక్స్ స్కూటర్, ఒక నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ అనేది కాన్సెప్ట్ కాదు. ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉపయోగించి డబ్బులు ఆదా చేసుకోవాలనేది. కానీ ఇక్కడ మేము చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఒక వెహికల్ కొనే ముందు దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెసిషన్ అనేది మీరు బాగా తీసుకుంటారని చెప్పి మీకు కంప్లీట్ అనలైజేషన్ అయితే మేము ముందు పెట్టాను. ఇక డెసిషన్ అయితే మీది. ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన తగ్గించిన రేట్ల వివరాలు. కస్టమర్లు తీసుకోవచ్చా లేదా అనే దానికి పూర్తి రీసెర్చ్ రిపోర్ట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.